వెల్కమ్ టు డివై న్యూస్. పెట్రోల్ డీజిల్ బంకుల్లో స్టాక్ ఉన్న యజమానులు పెట్రోల్ డీజిల్ పోయటం లేదు. వికారాబాద్ జిల్లాలో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ ఉన్న స్టాక్ పెట్రోల్ పంపుల యజమానులు ప్రయాణికులకు ఇబ్బందులకు గురిచేస్తూ పెట్రోల్ పోయకుండా అనేక మంది బంకులు బంద్ చేసుకున్నారు. స్టాక్ పెట్టుకుని బంకులు బంద్ చేసుకున్న యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుని వాళ్ల లైసెన్సులు రద్దు చేసి ప్రయాణికులకు పెట్రోల్ డీజిల్ అందేలా చూడాలని జిల్లా కలెక్టర్కి, పౌర సరఫరాల శాఖ అధికారులకు భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్ట్ సిపిఎం తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. లేనిచో దీనిపై బంకుల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్న సిపిఎం పార్టీ మహిపాల్. జిల్లాలో పెట్రోల్ పంపులలో ప్రజలు, ప్రయాణికులు నిన్న నుంచి ఈ రోజు వరకు బారులు తీరుతూ ఉన్నారు. పెట్రోల్ పంపులలో స్టాక్ ఉన్నప్పటికీ ఆయా పెట్రోల్ బంకులు అనేక మంది బంద్ చేసుకొని ఇళ్లలో కూర్చున్న పరిస్థితి ఉంది. కొంతమంది పెట్రోల్ బంక్ యాజమాన్యాలు తన వ్యాపారం కోసము పెట్రోల్ పంపులు తెరిచి అందరికీ పెట్రోల్, డీజిల్ వస్తూ ఉంటే ఈరోజు వందలాది మంది ఒక్కొక్క పెట్రోల్ పంప్ దగ్గర 300-400 మంది లైన్లో ఇళ్ళ డబ్బాలు పట్టుకొని, బైకులు పట్టుకొని, కార్లు పట్టుకొని లైన్లో ఉన్నారు. కానీ ఈరోజు మన పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు ఈరోజు దున్నపోతుని వాటికి వెలిసిన పరిస్థితి ఉంది. తక్షణమే అధికారులు, జిల్లా కలెక్టర్ గారు అలాగే పౌర సరఫరా శాఖ అధికారులు తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి ఆయా బంకు యజమానులతో మాట్లాడి అందరికీ ఇబ్బంది కలిగించకుండా, అందరికీ పెట్రోల్ అందే విధంగా ఇట్లా బారులు తిరగకుండా వాళ్ళకి అవేర్నెస్ కల్పించి అందరికీ ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి హెచ్చరిస్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.